Praise the Lord. Hallelujah. So dull? Any reasons? So, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆనందంగానే ఆయనలో ఎంత సంతోషం ఉందో ఆ సంతోషం అంతా మన ముఖంలో కనిపించాలండి. షుడ్ బి వెరీ చేర్ఫుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓకే ఓకే వన్స్ అగైన్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్. సో మరొక మారు మీ ముందుకి ఈ విధంగా నుంచుని దేవుడి వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి మొదటిగా దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సజీవాహిని వారి ద్వారా ఇన్ఫినిట్ వర్షిప్ సెంటర్లో మరొక మారు దేవుని వాక్యాన్ని ఏదేమైనప్పటికీ ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దీవిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఆరాధనలో కూడా దేవుడు మనకి తోడుగా నడిపించాడు. సో దేవుడు మనకు ఏ పరిస్థితుల్లో అయినా తోడుగా ఉండే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, ఇవన్నీ మనకు తెలుసు. బట్ హౌ కేర్ఫుల్ వీఆర్ విత్ ద గాడ్. దేవునితో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, దేవుని విషయంలో ఎంత జాగ్రత్త పడి ఉంటున్నాం. మనం ఒక 3-4 years బ్యాక్ చూసుకుంటే ప్రాక్టికల్లీ వీ హ్యావ్ యాక్చువల్లీ మనం అది చూసాం. వీ హ్యావ్ గాన్ త్రూ దట్ సిచ్యువేషన్స్ లైక్ కోవిడ్ అండ్ ఆల్. అది మనం చూసిన సిచ్యువేషన్స్. బైబిల్లో కూడా చాలా తెగుళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ మనం మన కళ్ళతో చూసిన సిచ్యువేషన్ అది. అప్పుడు ఎవరెవరు ఎంతెంత జాగ్రత్తగా ఉన్నాం. మనం ఒకరి నుంచి ఒకరు ఇన్ఫెక్ట్ అవ్వకూడదని, అది అవ్వకూడదని, మన ప్రాణాలు కాపాడుకోవటానికి చాలా 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 కేర్ఫుల్గా ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటూ ఎంతో జాగ్రత్తగా మనం పాటిస్తూ దాని నుంచి బయటపడగలిగాం. అట్లాగే దేవుడు ఈరోజు నా ముందు ఉంచిన మాట ఏంటంటే, ఒక విశ్వాస జీవితంలో కూడా దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, ఎంత జాగ్రత్తగా మనం దేవునితో సత్సంబంధం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి అని మనం చూసినట్లయితే దాంట్లో నుంచి కొన్నిటిని నేను పంచుకుంటాను. మనం అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, కానీ దేవుడు నా ముంచిన కొన్నిటిని నేను పంచుకుంటూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. జాషువా చాప్టర్ 23 verse 11, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. సో ఇన్ లవింగ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించడంలో మనం జాగ్రత్త పడటం ఏంటండి? దేవుణ్ణి ప్రేమించడంలో మనం జాగ్రత్తగా ఉండటం ఏంటండి? ఈ వాక్యం చదివినప్పుడు కూడా నేను కూడా అంతగానే ఏంటి దేవుడు ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు, ఏంటి దేవుని ప్రేమించటంలోనా అంటే, కొంతమంది ఏంటంటే ఈ లోకంలో జీవించేటప్పుడు లోకపు అలవాట్లు వాళ్ళకి అలవాటు అయిపోయి వేరే వాళ్ళని ప్రేమించినట్టుగానే, వేరే వాళ్ళని ఆశ్రయించినట్టుగానే దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదండి. దేవుణ్ణి సరైన పద్ధతిలో ఆశ్రయించాలని, దేవుణ్ణి సరైన పద్ధతిలో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మరీ చెప్తున్నాడు కదా, మీరు బహు జాగ్రత్త పడి, బీ వెరీ కేర్ఫుల్ టు లవ్ యువర్ గాడ్. అంటే మీరు చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఏ విధంగా నేను ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండగలను అండి అంటే, మీకు తెలుసు దేవునితో ఏ విధమైన సంబంధం కలిగి ఉంటున్నారో, ఏ విధంగా లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు దేవుడి మీద దేనిపైన మీరు ఆధారపడి జీవిస్తున్నారు, నిజంగా మీ హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయిస్తున్నారా, లేదా అంటే ఏదో నామకార్థంగా నేను అటు చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, చేస్తున్నాను అన్నట్లుగా ఉంటున్నారా? దేవుడికి మన హృదయం తెలియదా అండి? హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కదా. సో హృదయాంతరంగంలో ఎరిగిన దేవుణ్ణి మనమైతే మోసం చేయలేం, కానీ ఆ విషయంలో దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం అత్యంత జాగ్రత్త వహించి, ఎందుకు దేవుడు ఈ మాట చెప్పవలసి వచ్చింది అని చూస్తే, ఆ రోజుల్లో ఏమైందంటే ఇశ్రాయేలు అనేక సార్లు దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చారు. మనం పాత నిబంధనలో మొదటగా మనం చూసినట్లయితే ఆదికాండం తర్వాత ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చారు. అంటే దేవుణ్ణి వారు అసలు నిజంగా ప్రేమించారా, నిజంగా సరైన పద్ధతుల్లో దేవుణ్ణి ఆశ్రయించారా అన్నట్లు చూస్తే కొంతమంది ఏం మిస్లీడింగ్ చేశారంటే, సరైన పద్ధతిలో దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు.
తర్వాత కూడా కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు అది చూసి అది గమనించి ఈ మాట చెప్పవలసి వచ్చింది, జాగ్రత్త పడి ప్రేమింపవలను అని. అంటే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి పద్ధతిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. పద్ధతిగా అంటే ఏ విధంగా అంటే ఎట్లా పడితే అట్లా దేవుడు నీకు ఇష్టం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ప్రేమించి నీ అవసరత తీరిన తర్వాత, లేదంటే నువ్వు ప్రార్థించింది నెరవేరిన తర్వాత మరలా లోకంలో జీవిస్తూ ఫ్రెండ్స్తో చక్కగా తిరుగుతూ అది చేస్తూ ఇది చేస్తూ సంతోషంగా ఉండటం, అంటే ఆ విధంగా ఉండకూడదు అని నేను అనట్లేదు. కానీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుణ్ణి నువ్వు సరిగ్గా ప్రేమించినట్లయితే దేవుడితో మంచి సత్సంబంధం కలిగి జీవించగలుగుతావు. అటువంటి ప్రేమ దేవుడు ఏ విధంగా మనం దేవుని ప్రేమించాలనేది ఒక మాదిరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన ముందు ఉంచారు. అంతకుముందు వారికి ఏ విధంగా ఏం చేయాలి ఏంటి అనేది తెలియకపోయినా తర్వాత దేవుడు భక్తులతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ బయలుపరుస్తూ తర్వాత ఒక మాదిరిని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏ విధంగా ప్రేమించాలి అనేది మన క్రొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే దేవుడు మనకిచ్చిన ప్రథమమైన ఆజ్ఞ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. అంటే మనం ఏ విధంగా మనల్ని ప్రేమించుకుంటూ ఉంటామో దేవుడిని కూడా అదే విధంగా ప్రేమించాలి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమించాలి. ఒక విశ్వాసిగా మనం కొనసాగుతున్నాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, కానీ దేవుణ్ణి సరైన పద్ధతిలో ఆశ్రయించకపోతే నువ్వు పొందుకోవటానికి లేదంటే దేవుని యొద్ద నుంచి నువ్వు అది తీసుకోవటానికి అది నీకు ఒక అడ్డుబండగా ఉందేమో, అది దేవుడికి నీకు మధ్యలో ఒక హిండ్రెన్స్గా ఉందేమో, అది నువ్వు తెలుసుకొని ఆ విషయంలో జాగ్రత్త పడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనం దేవుని ఎదుట మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే విషయంలో, మనల్ని మనం కనపరుచుకునే విషయంలో 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము అని ఉంటుంది. దేవుణ్ణి మనం ఆశ్రయించడానికి, దేవునికి ముందు మనల్ని మనం సరిగ్గా రిప్రజెంట్ చేసుకోవడానికి, అంటే ఒక చిన్న విషయంలో నమ్మకున్న వారే పెద్ద విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉండగలుగుతారంట. బైబిల్లో కూడా రాయబడి ఉంది. చిన్న విషయాల్లోనే, అంటే మనం అది అలవర్చుకున్నప్పుడు కేవలం ఒక విశ్వాసగా జీవిస్తున్నప్పుడు మాత్రమే కాదు, కానీ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా అది చాలా వరకు మనకు సహాయం చేస్తుంది. ఒక విశ్వాస జీవితాన్ని చాలామంది లోకంలో చాలా స్పాట్లైట్ వేసి చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏ మిస్టేక్ చేస్తూ ఉంటారా, వారిని ఎక్కడ హైలైట్ చేద్దామా, ఎక్కడ హైలైట్ చేసి ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారా, ఎందుకు ఆ విధంగా చేస్తారంటే, అంటే ఈ విధంగా వీళ్ళు జీవిస్తున్నా కానీ వీరు వేషధారణలో మాత్రమే జీవిస్తున్నారు, నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించట్లేదు, ఆ విధంగా ఆశ్రయించట్లేదు అని ఒక వేలెత్తి చూపటానికి లోకం ఎప్పుడు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అపవాది మన మీద ఒక దృష్టి ఉంచుతాడు. ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ఏ విధంగా పట్టుకోవాలా, ఏ విధంగా నేను లాక్కోవాలన్నట్లు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడరక్కర్లేని వానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించే వానిగాను, ఇంకా చెప్పాలంటే దేవుడు మనకు అప్పగించిన పనిని సరిగ్గా చేయటంలో చాలా జాగ్రత్త పడి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే దేవుడు మనకు ఒక పని అప్పగించాడని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితంలో మనం సరిగ్గా ఉన్నప్పుడు, దేవునితో ఒక సత్సంబంధం కలిగి జీవించినప్పుడు, దేవుణ్ణి మన హృదయపూర్వకంగా మనం ఆశ్రయించి ప్రేమించి ఆ విషయంలో చాలా జాగ్రత్త పడి ఆయన మనకు అప్పగించిన దాన్ని దేవుడు మనకి టైం టు టైం మనకు బయలుపరుస్తూ వస్తాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, ఏంటి ఇది నాకు జరగట్లేదు అంటే నిజంగా అది దేవుని చిత్తంలో ఉందా లేదా అని ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టవలసిన గారుగా ఒక విశ్వాసి బాధ్యత అది మనం ప్రార్థన ద్వారా దేవుని సరిగ్గా ఆశ్రయించి మనల్ని మనం సరైన పద్ధతిలో కనపరుచుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మనం ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నా మన క్రియలు మన విశ్వాస జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి. మన క్రియలు అంటే మనం చేసే పనులు, అంటే ఒక
సంఘంలో ఉన్నప్పుడు లేదంటే సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఒక విశ్వాసి అంటే విశ్వాసి కేవలం చర్చిలో మాత్రమే విశ్వాసి కాదు కదా. లోకంలో ఉన్నా కానీ విశ్వాసే, బయట ఉన్నా లోపల ఉన్నా ఎక్కడున్నా విశ్వాసే, దేవుని నమ్ముకున్న అతను. సో మనం ఎక్కడున్నా కానీ మన క్రియలు మనం చేసే పనులు రిసెంబుల్ చేసేలాగా ఉండాలి. అంతేకాని ఏదో మొహమాటం కొద్దీ, లేదంటే వాళ్ళు ఏమనుకుంటారులే, అరే ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే అది సరైనదా కాదా, కరెక్టా కాదా అని చూసుకుని, అంటే ఏమవుతుందిలేండి నేను ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అంటే మంచి సహవాసం చేస్తే మంచిదే, కానీ ఆ సహవాసం కనుక సరిగ్గా లేనట్లయితే అదే ఛాన్స్గా తీసుకుని అపవాది మరలా అక్కడ కూడా మనం లాగటానికి, మరలా తిరిగి లోకంలో లాగటానికి చూస్తుంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త పడి దేవుణ్ణి ప్రేమించే విషయంలో, అలాగే దేవునికి మనల్ని మనం కనపరుచుకునే విషయంలో, అలాగే మన క్రియల విషయంలో చాలా జాగ్రత్త పడి మనం జీవిస్తూ ఉండాలి. మనం అనుకుంటాం మన వల్ల అవుతుందిలే, ఒక్కొక్కసారి మన స్థాయికి మించింది కానీ, మన ఆలోచనకు మించింది కానీ దేవుడు మన ముందు ఉంచవచ్చు. కానీ అప్పుడు మన ముందు ఉంచినప్పుడు ముందు ఉన్న ఆ పనిని చేయటానికి మనకు తగిన బలం లేనప్పుడు, దేవుణ్ణి మనం చాలా జాగ్రత్తగా మనం ఆశ్రయించినప్పుడు దేవుడు దాంట్లో ఉన్న అంతరార్థంను మనం బయలుపరుస్తూ వస్తాడు. అంటే అప్పుడు దాన్ని చేయడానికి తగిన శక్తినైనా ఇస్తాడు, లేదంటే దాని తర్వాత ఏ విధంగా దేవుడు ఆ పనిని నీ ద్వారా జరిగించబోతున్నాడో దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో అంతేకాని మనం ఏదో ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఒక వేషధారిగా, లేదంటే నలుగురికి చూపించుకునే విధంగా చేయాలని దేవుడు ఆశపడట్లేదు. అదే విషయం మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే మనం మనుషులకి కనపడాలని కాదు, కానీ నిజంగా దేవుడు సర్వాంతర్యామి, దేవుడు చూస్తూనే ఉంటాడు మనం ఏం చేస్తూ ఉన్నా. సో దేవుడు అప్పగించిన పనిని ఆయన చిత్తానుసారంగా చేస్తున్నామా లేదా అని చూడాలా, కానీ మనుషులు ఏమనుకుంటారు, వీళ్ళు ఇట్లా చేస్తే నేను ఈ విధంగా ఉంటే నాకు ఈ విధంగా పనులు జరగవేమో, అందుకు నేను ఇది పక్కన పెట్టేసి దేవుడు చూడట్లేదు కదా, దేవుడు ఇక్కడ అంటే అది మనం అనుకుంటాం ఒక్కొక్కసారి. అంటే ఆత్మీయ గుడ్డితనం దాన్ని అనొచ్చు మనం. సో ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం అనుకుంటాం దేవుని వదిలేసి దేవుని పక్కన పెడితే ఆ పని అవుతుందని. కానీ ఆ పని నిజంగా జరిగించడానికి దేవుడు సమర్థుడు. దేవుడు సర్వశక్తిమంతుడు గనక దేన్నైనా నీ ద్వారా జరిగించగలడు. సో అది ఎరిగి తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించాలా, కానీ ఏదో మనుషుల ముందు మనం ఇది చేయాలి, మనుషుల మెప్పు పొందాలి, లేదంటే వారిని మనం ఏం చేయాలి, వారి మెప్పు పొంది వారి ద్వారా పొగడ్తలు పొందుకోవాలి, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విధంగా చేయటం దేవునికి ఇష్టం ఉండదు. సో ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్త పడి, అంటే ఎంత జాగ్రత్త పడి మనం జీవించాలంటే, మనుషులు మనకు సహాయం చేసినట్లే ఉంటారు, మీరు చెప్పినట్లు అంటే ఏదో పక్క నుండి అరే నేను నీకు చాలా హెల్ప్ చేస్తున్నాను రా చేస్తున్నాను అన్నట్లే ఉంటారు. కానీ మరొక సందర్భంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. అంటే నిజంగా కొట్టిస్తారని కాదు, కానీ అంటే ఆ విధంగా మిమ్మల్ని మీ పక్కనే ఉండి వారు ఆఖరి వరకు మీతో ఉండి మోసం చేయగలరు. కానీ మీరు నమ్ముకున్న దేవుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి దేవుడు మీకు సహాయం చేయగల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే అదే విధంగా ఉంటాయి, నేను చేసుకోగలను. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడి దేవుణ్ణి మనం ఎట్లా అయితే మనం హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామో, ఆయన మనం కనపరుచుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉన్నామో, క్రియాపూర్వకంగా కూడా జాగ్రత్త పడుతూ మన విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే దేవుడు మనకు ఒక మాదిరిని ఉంచాడని నేను చెప్తూ ఉన్నాను కదా, ఆ మాదిరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏ విధంగా మనం
దేవుడికి మనం సరిగ్గా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ కనపరుచుకోగలం అని ఆయన చెప్పిన దాంట్లో నుంచి మనం చూసినట్లయితే మార్కు సువార్త 13:33లో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. మార్కు సువార్త 13:33లో జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. అంటే మనం ఎప్పటికప్పుడు మనకి ఏమవుతుందో తెలియదు నెక్స్ట్ మినిట్లో. ఆ విషయంలో మనం అనుకోవచ్చు, ఇప్పటి వరకు కరెక్ట్గా జరుగుతుంది కదా, ఒక ఫ్లోలో ఉంది కదా, అయిపోతుంది అని అనుకోవచ్చు. అనుకుని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ఒక విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు అపవాది ఏ విధంగా నేను పట్టుకుంటానా, ఏ విధంగా మృంగుదానా అని చూస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు మీతో ఈ విధంగా మాట్లాడాలని జాగ్రత్త విషయంలో మనం ఎందుకు జాగ్రత్త ఉండాలి అంటే, మన చాలామంది అన్నీ కరెక్ట్గానే చేస్తారు, ప్రార్థనకు సరిగ్గానే వస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు. కానీ నీ హృదయం గనక సరిగ్గా లేకుండా, నీ హృదయం సరిగ్గా లేకుండా దేవుని సరైన పద్ధతిలో నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ పని అవ్వదు, ఆ పని జరగదు. అప్పుడు నువ్వేం చేయాలంటే, దేవుణ్ణి అంటే ఈ దేవుడు నాకు ఈ పని చేయట్లేదు అంటే నేను ఇట్లా ఉంటే అవ్వట్లేదని నిన్ను నువ్వు మార్చుకోవటం కాదు. కానీ ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగల దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేయగలడు. కానీ అక్కడ మార్పు వచ్చింది ఎవరిలో? నీలో, దేవుడిలో కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. అంతేకాని దేవుడు ఏ పనినైనా జరిగించగలడు. కానీ అది మనం ఎరిగి తెలుసుకొని ఆ సిచ్యువేషన్లో దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా ఆశ్రయించాలి. కానీ మనం ఏదో నిరుత్సాహపడి ఈ పని అవ్వట్లేదు ఆ పని అవ్వట్లేదు అంటే మనం కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవట్లేదేమో. అంటే ఈ రోజుల్లో ఇంకా మనం చూసినట్లయితే ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే, 35-40 ఇయర్స్ వచ్చేసరికి నాకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు? లైఫ్కి గ్యారంటీ లేదు అంటే జాగ్రత్త పడుతున్నాడు. అంటే తర్వాత నాకు ఇంకేమైనా అయితే అంటే నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, ఇది ఉంది అది ఉంది అని చాలా జాగ్రత్త పడుతున్నాడు. కానీ మనం ఈ లోకంలో ఉన్న ఈ జీవితం గురించి ఎంతగా ఆలోచిస్తుంటే మన ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా ఉంచుకోవటానికి అంటే మనం సరిగ్గా మన పరుగుని తొదముట్టించాలి. సరిగ్గా మన పరుగుని తొదముట్టించినట్లయితే మనం ఆయనతో కలిసి నిత్య రాజ్యంలో ఉండగలం. అంతే కదా? ఆమేన్. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా అండి? ఏం లేదు కదా. సో ఆ విధంగా మనం చేసినట్లయితేనే మనం నిత్య రాజ్యంలో ఆయనతో పాటు కలిసి ఉండగలుగుతాం. సో అందుకని మన ఆత్మీయ విషయంలో దేవునితో ఉన్న సంబంధంలో చాలా జాగ్రత్త కలిగి ఎంతో జాగ్రత్తతో మనం అటువంటిది ఏమన్నా మనం సరిగ్గా చేస్తున్నామా చేయట్లేదా ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం ఈ విధంగా నివసిస్తున్నప్పుడు, ఆత్మీయంగా మనం బలపడుతున్నప్పుడు మనకు చాలా సిచ్యువేషన్స్లో మనల్ని వెనక్కి లాగాలని కానీ లేదంటే మనల్ని తప్పించాలని కానీ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు కదా. కానీ మనం ఏం చేయాలి అంటే, ద్వితోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, మీకు ఎన్ని హిండ్రెన్సెస్ వచ్చినా ఏదొచ్చినా దేవుని ఆశ్రయించండి, ప్రార్థన చేసుకోండి, సరిగ్గా జాగ్రత్త పడి మీరేం చేయాలంటే, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక అని రాయబడి ఉంటుంది ఇక్కడ డిటెరోనమీ చాప్టర్ 5:33లో. సో మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. ఆ విధంగా మనం జాగ్రత్త పడినప్పుడంట మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంనన్నిటిలో నడుచుకొనవలెను. అంటే మనం ఈ విధంగా జాగ్రత్త పడుతూ దేవునిలో ఉన్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిలపాటు లేకుండా మన ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకుంటూ ఈ లోకంలో ఉన్నప్పుడైనా అంటే మనం అనుకోవచ్చు ఈ లోకంలో జీవించే కాలం మనం కొంతే కదా, మనం ఇది చేసుకుందాం అది చేసుకుందాం ఎంజాయ్ చేసుకుందాం కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఆలోచనలు అట్లాగే ఉంటాయి.
మనం లోకంలో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేయాలి, జీవించినప్పుడే ఎంజాయ్ చేయాలి, తర్వాత ఏముండదు కదా అని. కానీ మనం ఒక విశ్వాసిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నిజ జీవితం మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిన తర్వాతే ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితంలో ఇంకా అత్యంత జాగ్రత్తగా మనం జీవించాలండి ఒక విశ్వాసిగా. ఆ విధంగా మనం జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. కొద్ది మాటలు నేను త్వరగా కంక్లూడ్ చేస్తాను. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, అందువలన సహోదరులారా మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయం చేసుకొనుట మరి జాగ్రత్త పడి మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. ఏం క్రియలు చేయాలండి? ఎందుకు ఈ విధంగా చేస్తే నేను స్థిరంగా ఉంటాను, త్రొట్టిల్లకుండా ఉంటాను అంటే ఇక్కడ రాయబడి ఉంటుంది కదా, 2 పేతురు 1వ అధ్యాయం మీరు తర్వాత ధ్యానించండి సమయం కుదిరితే. సో ఇక్కడ అన్న కూడా నా సేవకు ముందు చెప్తూ వచ్చారు. సో వాగ్దాన భూమిని పొందుకోవటానికి అబ్రహాం గారు అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుని అగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించే మార్గం అన్నిటిలో నడుచుకొని వెళ్ళని జాగ్రత్త పడనని. అంటే దేవుడు మనకి ఇవ్వటానికి రెడీగానే ఉన్నాడు, కానీ మనం అది మంచి సంబంధం లేకుండా, సత్సంబంధం లేకుండా, మనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రక్షించబడిన వారమే, దేవుల్లో కొనసాగుతున్న వారమే, కానీ అపవాది చేతిలోకి మన జీవితం వెళ్లకుండా, అపవాది చేతిలోకి మన ఆలోచనలు, మన తలంపులు కానీ, మనం నడుస్తున్న మార్గం కానీ వెళ్లకుండా మనం జాగ్రత్త కలిగి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. మన క్రియలు కూడా అదే విధంగా మనం జాగ్రత్తగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం చేయాలండి. ఈ 2 పేతురు 1వ అధ్యాయంలో ఇంకా మనం చూసినట్లయితే 5, 6, 7వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. అక్కడ ఏ విధంగా మనం దేవునిలో, అంటే అక్కడ 5, 6, 7 వచనాల్లో ఏ విధంగా రాయబడి ఉంటుందంటే అది నేను చదివినప్పుడు నిజంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆత్మఫలముల అంటే ఒక విశ్వాసి కరెక్ట్గా ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని జాగ్రత్త పడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మనకి ఇవ్వవలసిన ఆ ఆత్మఫలము మనం పొందుకుంటాం. ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ దీర్ఘశాంతము, ఆ దయాలత్వము, ఆ మంచితనము, విశ్వాసము, ఆ సాత్వికము, అవన్నీ మనం పొందుకొని ఆత్మఫలాన్ని మనం పొందుకొని మనం జీవిస్తున్నప్పుడు నిజమైన సంతోషం మనం ఉంటుంది. మనం అనుకుంటాం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనం ధనాన్ని సంపాదించినప్పుడు కానీ, ఈ లోకంలో సమకూర్చుకున్నప్పుడు కానీ మనకు నిజమైన సంతోషం ఉంటుంది అని. కానీ ఆ సంతోషం అశాశ్వతమైనది. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని దీవించి ఆశీర్వదించి ఆ ఆత్మవరములతో మనం నింపి మన జీవితం అటువంటి సరైన పద్ధతిలో వెళ్తుందో, ప్రార్థనాపూర్వకమైన ఆత్మీయ జీవితంలో సరైన పద్ధతిలో వెళ్తుందో, ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకొని మనం దేవుణ్ణి కరెక్ట్గా ఆశ్రయించినట్లయితే మన ముందున్న తరాలని ఆశ్చర్యకరంగా, అంటే మన గురించి మనం ఒక మాదిరిని, ఒక సాక్ష్యాన్ని ఉంచి వెళ్ళిన వారుగా అవుతాము. సో అలాగే మనం ఈ లోకంలో మన పరుగు తుదముట్టించిన తర్వాత నిత్యరాజ్యంలో ఆయనతో పాటు వారసులు అవుతాము. అలాగే దేవుడు మనకు అప్పగించిన పని మనం సరిగ్గా చేసి మనం ఈ లోకాన్ని విడిచేవారిగా అవుతాము. సో ఈ విషయాల్లో చాలా జాగ్రత్త పడి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశ అదే ఉంది ఒక విశ్వాసిగా. ఎందుకంటే దేవుడు మొదటి నుంచి అదే కోరుకుంటున్నాడండి. ఒక మానవుణ్ణి దేవుని చేసినప్పుడు దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి పాపంలో, శాపంలో మానవుడు మునిగిపోయినప్పుడు మరలా ఆ పాపంలో నుంచి, శాపంలో నుంచి తీసి సరైన పద్ధతిలో పెట్టడానికే ఆయన కుమారుని లోకానికి పంపించి కలువరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగంగా అందించి, ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది అంటే మనం ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉండాలని. కానీ ఆయన చేయవలసిన అన్నీ చేశారు. కానీ ఆత్మీయ జీవితంలో మనం చేస్తూ ఉన్నామా లేదా, మనం సరిగ్గా ఉంటున్నామా లేదా? కేవలం రక్షణ పొంది సంఘానికి వస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నేను చక్కగా ఇంకా అయిపోయింది, అంతవరకే నా టాస్క్ అనుకుంటే పొరపాటు. అది మీ ఆత్మీయ జీవితంలో ఈ జాగ్రత్తలు, ఇంకా చాలా జాగ్రత్తలు ఒక విశ్వాసి తీసుకోవాలి. ప్రతి నడవడికలో, మీరు చేస్తున్న ప్రతిరోజు ప్రతి పనిలో దేవుని ఆశ్రయించే మీరు ముందుకు వెళ్ళాలి.
అంతేకాని మీ ఆలోచనతో మీ శక్తితో మీరు వెళ్ళినట్లయితే త్రొట్టెలు కలుగుతారేమో, ఏమో చెప్పలేము. ఒక్కొక్కసారి అంటే దేవుడు ఒక్కొక్కసారి నడిపిస్తాడు, ఒక్కొక్కసారి అది మనం గ్యారంటీ ఇవ్వలేం. కానీ మీరు దేవునితో గనక సత్సంబంధం కలిగి జాగ్రత్తలన్నీ తీసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని మీరు సాధిస్తారు. అలాగే మీ జీవితంలో దేవుడు మీ యందు ఉద్దేశించిన పనులు సరైన పద్ధతిలో, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఏ పనులైతే ఉద్దేశించి దేవుడు ఈ లోకానికి మిమ్మల్ని పంపించాడో ఆ పనులు సరైన పద్ధతిలో చేయగలుగుతారు. ఆ విధంగా ప్రతి ఒక్క విశ్వాసి జాగ్రత్త పడి జీవించాలని, ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా కట్టుకోవాలని నేను ప్రభు పేట తెలియచేస్తూ ఉన్నాను. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి వినికిడిలో బలపరిచి ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదలనిచ్చి స్థిరపరచును గాక. ఆమేన్.